ఈ నూనె వాడితే చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉంటుందట. మరి దాని గురించి తెలుసుకుందాం. చలికాలంలో చర్మం పొడిబారటం అనేది చాలామంది ఎదుర్కొనే సమస్య. ఈ సమయంలో చర్మం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలికాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది కాబట్టి చర్మం తేమను కోల్పోతుంది. దీనివల్ల పొడిబారుతుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలో ఉండే నూనెలు తొలగిపోతాయి. చల్లని గాలి చర్మాన్ని ఎండిపోయేలా చేస్తుంది. వేడి వాయువులు, తక్కువగా నీరు తాగడం, కొన్ని రకాల సబ్బులు, క్లెన్సర్స్ కూడా చర్మం పొడిబారడానికి కారణమవుతాయి. ఈ సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చర్మ సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. ముఖ్యంగా బాదం నూనె ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అని చర్మ నిపుణులు చెప్తున్నారు. ఇది చలికాలంలో చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. బాదం నూనెలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇది చర్మం పొడిబారకుండా చేస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు చర్మంపై బాదం నూనె రాసుకోవడం మంచిది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. దీని చేతులకు, ముఖానికి రాసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. చాలామంది నల్లటి వలయాలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య వల్ల కళ్ళు చికాగ్గా ఉంటాయి. బాదం నూనె రాసుకోవడం వల్ల డార్క్ సర్కిల్ సమస్య తగ్గిస్తుంది. ప్రతిరోజు రాత్రి కళ్ళ కింద రాసుకొని మసాజ్ చేసుకుంటే 2 వారాల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. చాలామంది ట్యాన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని తొలగించడానికి వివిధ రకాల క్రీములు, ప్రోడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ సహజంగా కూడా దీన్ని తొలగించుకోవచ్చు. 1 స్పూన్ బాదం నూనె, లెమన్ జ్యూస్, తేనెను కలుపుకోవాలి. దీన్ని ట్యాన్ ఉన్న చోట రాసుకోవడం వల్ల కొద్ది రోజుల్లో ట్యాన్ తొలగిపోతుంది. దీన్ని ట్రై చేసే ముందు చిన్న ప్యాచ్ టెస్ట్ చేయండి. అంతేకాకుండా బాదం నూనె మడమల పగుళ్లకు కూడా ఎంతో సహాయపడుతుంది. రాత్రిపూట ఉపయోగించడం వల్ల ఇది పగుళ్లను కూడా తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చలికాలంలో పెదాలు పగలడం సహజం. పెదాలకు బాదం నూనె రాయడం వల్ల నల్ల మచ్చలు, పగుళ్ళు కూడా తగ్గిపోతాయి. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు ఏ నూనె వాడితే మంచిదో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.